రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ సమర్పించు యేసు కృపాస్వరం టీవీ కార్యక్రమానికి ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాం. మన తండ్రి అయిన దేవుని నుండి, యేసుక్రీస్తు ప్రభు నుండి, పరిశుద్ధాత్మ దేవుని నుండి మీకు కృపా సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రభు పేట అందరికీ వందనాలు. షలోం. మరొక అంశంతో మేము ముందుకు వచ్చి ఉన్నాను. సమస్త కీడుకి దూరముగా ఉండుట అని మొట్టమొదటిగా మనం తెలుసుకున్నాం. రెండోది కృతజ్ఞులై. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న అంశము క్రైస్తవులకి, విశ్వాసులకి దేవుడు వాక్యానుసారంగా ఇచ్చిన ఆజ్ఞ ఏమిటంటే దీర్ఘశాంతము గలవారై ఉండండి. ప్రతి మనిషి ఎడల బీ పేషెంట్ అని ఇంగ్లీష్లో ఇక్కడ ఉంటుంది. బీ పేషెంట్ టువర్డ్ ఆల్ మెన్. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో చివరి భాగంలో ఉంటుంది. బీ పేషెంట్ టువర్డ్స్ ఆల్ మెన్. సమస్త జనులు ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండండి అంటాడు. బీ పేషెంట్. మీ పిల్లలతో, మీతో, మీ భార్యతో, మీ పొరుగువానితో, మీ పనివారితో, మీరు ఉద్యోగ స్థలంలో చాలా ప్రాముఖ్యమైనది ఏమిటంటే ఇది దేవుని యొక్క గుణాతిశయంలో చాలా అత్యధికముగా మాట్లాడిన ఒక గుణం ఇది. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గాడ్, హీఈస్ లాంగ్ సఫరింగ్, హీఈస్ పేషెంట్. ఫోర్బేరెన్స్ అనేది బైబిల్ గ్రంథంలో దేవుని విషయమై చాలా ఎక్కువగా మాట్లాడబడిన అంశం. ఆయన త్వరగా కోపపడడు. ప్రేమ అన్నిటినీ సహించును. అంటే ఏమిటి? దీర్ఘశాంతము. ప్రతి విషయంలో నేను ఎక్కువగా ఈ మధ్యకాలంలో గమనిస్తుంది ఏమిటంటే అంత మన ఫాస్ట్ ఫుడ్ కల్చర్కి అలవాటు అయిపోయి అన్నీ త్వరగా అయిపోవాలి, వేగంగా నడిచిపోవాలి, మనం అనుకున్నది అన్నట్టుగా అయిపోవాలి. అనుకున్నది జరగకపోతే ఎంత విసిగిపోతామంటే, ఎంత ఫ్రస్ట్రేషన్కి గురవుతామంటే, ఎందుకు ఇలాగ అవుతుంది ప్రశ్నించుకోవటము, సందేహించుకోవటము, ఇంకా భయము, భీతి, ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. ఎందుకో తెలుసా? మనము ఓర్పు సహనాన్ని కోల్పోతున్నాము. కాబట్టి జీవితంలో ఓర్పు అంటే ఫోర్బేరెన్స్, పేషెన్స్. దీర్ఘశాంతం అంటే ఏమిటి? లాంగ్ సఫరింగ్, పేషెన్స్ చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు ఆదాము అవ్వని ఒక ఉదాహరణగా తీసుకుందాం. దేవుడు వారిని సృష్టించి కొన్ని గంటలు అయింది. అన్నిటినీ తినమన్నాడు, ఒక పండుని తినొద్దన్నాడు. అంతలోనే అపవాది వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళు కాసేపు వెయిట్ చేసి, ప్రభువా ఇలా వీడు అంటున్నాడు, ఇది కరెక్టేనే కాదా, ఇలా చేయొచ్చా అని నిజంగా ఓర్పు సహనము ప్రదర్శించుంటే మనుషులకి తిప్పలు తప్పేవి కాదు. ఓర్పు సహనాన్ని కోల్పోయి తొందరపాటుతనం వల్ల మనకే మనం నష్టాన్ని చేకూర్చుకుంటున్నాం. ఫోర్బేరెన్స్, పేషెన్స్ ఇవి చాలా గొప్ప అట్రిబ్యూట్స్ మనుషులకి దేవుడు అనుగ్రహించింది. తొందరగా కోపపడేవాడు, ఓర్పు సహనాన్ని తొందరగా విడిచిపెట్టేవాడు. నా జీవితంలో నేను నేర్చుకుంది ఏమిటంటే ఒకానొకప్పుడు సినిమా రంగంలో నేను పనిచేస్తున్నప్పుడు కోపిష్టిగా ఉండేవాడిని. చాలా ఈజీగా ఫ్రస్ట్రేట్ చేసేవాడిని, నేను ఫ్రస్ట్రేట్ అయ్యేవాడిని, అవతల వాళ్ళని కూడా ఫ్రస్ట్రేట్ చేసేవాడిని. కానీ క్రమక్రమంగా దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత నేను నేర్చుకున్నది ఏమిటంటే ఓర్పు కలిగి ఉండటం. అందరి ఎడల ఓర్పు. ఎందుకు నేను అందరి ఎడల ఓర్పు అంటున్నంటే, నేను ఎంతోమందిని గాయపరిచాను, ఎంతోమందిని దుఃఖపరిచాను. వారి దగ్గరికి వెళ్ళి నేను సారీ చెప్పి వాళ్ళు ఒక మిస్అండర్స్టాండింగ్స్ నేను దూరం చేయాలంటే కాస్త ఓపిక ఉండాలి కదా, కాస్త ఓర్చుకోవాలి కదా. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వెంటనే అబ్బా వచ్చావు, థ్యాంక్ యూ చెప్పావు, సారీ చెప్పావు అని వెంటనే కౌగిలించుకోరు కదా. అన్ని విషయాలు నేను ఏ విధంగా మారటానికి టైం తీసుకున్నానో ప్రతి మనిషి మారటానికి టైం తీసుకుంటాడు. అందుకనే ఏ వ్యక్తి కూడా నువ్వు అనుకున్న సమయంలో అనుకున్న టైంలో మారలేదనుకో, నువ్వు వాడికి టైం ఇవ్వలేదనుకో, నువ్వు ఫ్రస్ట్రేట్ అయిపోతావు. అందుకనే అంటున్నాను, కీప్ నో ఎక్స్పెక్టేషన్స్ నాన్న. ఎవరి నుండి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టకు. నాకు దేవునిలో నచ్చింది ఏమిటో తెలుసా? నాలో ఉన్న ప్రతి క్యారెక్టరిస్టిక్ని తనకు అనుకూలంగా మార్చుకున్నాడే కానీ మార్చటానికి నన్ను పూర్తిగా ప్రయత్నించలేదు. నా కోపాన్ని
దేవుడు వేరే రకంగా వాడుకున్నాడు. అర్థమైంది కదండి. ఒకప్పుడు కోపం ఉండేది, దేనికోసం? పనికి మాలిన దానికోసం కోపం ఉండేది. ఇప్పుడు పాపము ఎడల కోపము, అదే కోపము మంచితనానికి దేవుడు మార్చాడు. కానీ అది మారటానికి కాస్త టైం పట్టింది. అందుకనే దేవుడు మనుషుల ఎడల చాలా దీర్ఘశాంతుడై ఉన్నాడు. మనల్ని కూడా అదే ఓర్పు, అదే సహనాన్ని దేవుడు కనపరచమంటున్నాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అండి. మీరు బైబిల్ గ్రంథంలో అనేక క్యారెక్టర్స్ మనం చూస్తే, అబ్రహాముని మనం చూసాం. కరువు వచ్చిన వెంటనే ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఐగుప్తుకు వెళ్ళిపోయాడు. ఐగుప్తుకు వెళ్ళి ఏం చేశాడు? సారా నా చెల్లెలని చెప్పాడు. ఒక తప్పుని మించి ఇంకొక తప్పు, ఒక తప్పుని కవర్ చేయడానికి 100 తప్పులు చేయటం. అదే ఓర్చుకొని, ప్రభువా నేను ఇక్కడే ఉంటే నాకు మేలు చేస్తావా? నాకు ఇంకా ఓపిక ఇవ్వు ప్రభువా, ఈ పరిస్థితి కష్టమైనదే, ఇబ్బందికరమైనదే, నేను తట్టుకోలేకపోతున్నాను, తట్టుకునే కృప నాకు ఇవ్వా, ఓర్చుకునే శక్తి నాకు ఇవ్వా అని అడిగితే దేవుడు ఇవ్వడండి. అంతేగాని విరుచుకుపడిపోవటమైనా మనం మనుషుల మీద. ఒకసారి ఆలోచించండి, ఎంతగా మనము మనకే నష్టాన్ని చేకూర్చుకున్నామో మనం ఓర్పు మనం విడిచిపెట్టినందుకు, ఓర్పు ప్రదర్శించకుండా మనం ఉన్నందుకు మన జీవితంలో మనమే ఎంత కీడు చేసుకున్నాము. మీ మనస్సాక్షిని అడగండి, ఎంతమంది స్నేహితులు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. చాలాసార్లు మనం అంటాం బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారండి ఇప్పుడు మన జీవితంలో అలాంటి స్నేహితులు. ఎందుకు పోయారు? ఓర్పు లేకుండా మనం బ్రతికాం కాబట్టి, వారి ఎడల మనం సహనం లేకుండా మనం బ్రతికాం కాబట్టి, వారు మనకి అనుకూలంగా మారలేదు అని చెప్పి మనం ఓర్పుని పోగొట్టుకున్నాం. అమ్మ, ఎవరికి అనుకూలంగా మారనవసరం లేదు. నాన్న, ఎవరు ఎలా ఉన్నా కూడా ఓర్పు కలిగి వాళ్ళకి నేర్పించగలిగితే నేర్పించండి. వాళ్ళు నేర్చుకునే స్థితి వచ్చే వరకు మీరు మీ సహనాన్ని మాత్రం కోల్పోకండి. దేవుడు మన విషయంలో కూడా ఎంత ఓర్పు చూపించలేదు. మనం ఎన్ని పాపములు చేయలేదు, ఎన్ని విధాలుగా తప్పిపోలేదు, ఎన్నిసార్లు చేసిన పాపమే చేస్తూ వచ్చినా కూడా దేవుడు మన ఎడల ఎంత ఓర్పు కలిగి ఉన్నాడో. నిదానిస్తున్నాడు దేవుడు, త్వరగా కోపపడకుండా. మరలా ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ ముఖం పెట్టుకొని వచ్చేవని తన ఓర్పుని పోగొట్టుకోకుండా ఎంత ప్రేమతో మనల్ని కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని దేవుడు తిరిగి వచ్చినందుకు సంతోషించాడు. మరి ఎందుకు మనము అన్ని విషయాల్లో ఓర్పుని కోల్పోతున్నాం? ఈరోజు భార్యాభర్తల విషయంలో కూడా చెప్తున్నానండి. చాలాసార్లు కాపురంలో మనకి ప్రాబ్లమ్స్ రావడానికి కారణం భార్య ఓర్పు సహనం లేకపోవటం వల్ల. మేజర్ ఇష్యూ ఫర్ ఆల్ మ్యారిటల్ ప్రాబ్లమ్స్ ఈజ్ ఇంపేషెన్స్, సహనం లేకపోవటం వలన. ఎవ్వరు పర్ఫెక్ట్ అండి ఈ లోకంలో? ఒక్క పర్ఫెక్ట్ వ్యక్తిని చూపించండి. నేనే పర్ఫెక్ట్ కాదు, అవతల వాడిని పర్ఫెక్ట్గా ఉండాలంటే ఎలా అవుతుందండి? నాలో ఇంపర్ఫెక్షన్స్ ఉన్నాయి, ఆయనలో కూడా కొన్ని ఇంపర్ఫెక్షన్స్ ఉన్నాయి. మరి దేవుడు నన్ను ఓర్చుతున్నాడు కదా, దేవుడు నన్ను సహిస్తున్నాడు, దేవుడు నన్ను భరిస్తున్నాడు, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. ఇన్ని లోపాలు ఉన్నా కూడా కదా, కోపపడకుండా దేవుడు ప్రేమిస్తున్నాడు కదా. ఎందుకు ఈ విధంగా మనము అవతలి వాళ్ళతో ఉండలేకపోతున్నాము? ఈరోజు పిల్లలు కూడా చూడండి, ఎంత తొందరగా విసిగిపోతారు. వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి ఏదైనా ఇవ్వలేదనుకోండి, ఎంత తొందరగా ఓర్పు కోల్పోతున్నారు. ఏమండి, ఒకసారి మనం పరీక్షలు పాస్ అయిపోతే ఇంకంతే, పాస్ అవ్వకపోతే అంతేనా, చచ్చిపోవటమేనా, మార్కులు తక్కువ వచ్చాయని ప్రాణాలు ఏంటండి ఈ ఓర్పు లేకపోవటము? మరొక్కసారి ప్రయత్నిద్దాం, ఒక్కసారి కాదు 10 సార్లు ప్రయత్నిద్దాం. జయించేదాకా మనం ఓడిపోకుండా, ఓర్పుని విడిచిపెట్టకుండా. నేను ఒక్కటే చెప్తానండి, ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, విన్నర్స్ నెవర్ క్విట్. జయించే వాళ్ళు ఎప్పుడు విడిచిపెట్టరండి. ఎవడు విడిచిపెడతాడు తెలుసా? ఎవడైతే ఓర్పు సహనాన్ని కోల్పోతాడో వాడే ఫస్ట్ ఫెయిల్ అయ్యేది లైఫ్లో, వాడే ఓటమి పాలయ్యేది, వాడే అవమాన పాలయ్యేది లైఫ్లో. సో బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా దేవుడు సెలవిస్తుంది ఏమిటంటే ఓర్పు, చాలా ప్రేమ. మనం కొరింథీయులకు రాసిన పత్రికలో, మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయంలో ఏముంటుందండి? ప్రేమ విషయమై, ప్రేమ అన్నిటినీ ఓర్చును ఉన్నదా లేదా బైబిల్లో? లేకపోతే నా సొంత మాటలు చెప్తున్నాను. ప్రేమ నిజంగా మనం ప్రేమించగలిగితే, ఆ వ్యక్తి పర్ఫెక్ట్గా ఉన్నా పర్ఫెక్ట్గా లేకపోయినా, ఆ వ్యక్తి ఎడల కాస్త సహనం, కాస్త ఓర్పు. ప్రభువా, ఈ వ్యక్తి మారుతాడు, ఈ వ్యక్తిని నువ్వు మార్చగలుగుతావు, నాకు అనుకూలం కాదు, నీకు అనుకూలంగా మార్చు ప్రభువా, అది నాకు చాలు
అని నువ్వు ఓర్పు ప్రదర్శిస్తే ఎందుకు దేవుడు ఆ వ్యక్తిని, నీ ప్రార్థనని ఎందుకు దేవుడు ఆలకించాడు? ఆ వ్యక్తి ఎడల దేవుడు ఎందుకు కార్యం చేయడు? ఒకసారి మీరే ఆలోచన. ఈరోజు తొందరపాటు నిర్ణయాల వల్ల, ఓర్పు కోల్పోవటం వలన ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో మీరు స్టాటిస్టిక్స్ తీసుకోండి, నేను చెప్పటం లేదు. ఇంపేషెన్స్ ఈజ్ లీడింగ్ మెనీ పీపుల్ టు సూసైడ్. ప్రాణాలు తీసుకునేదాకా వెళ్తున్నదండి ఈ ఓర్పు సహనంని విడిచిపెట్టిన వారు. ఇమ్మీడియట్గా ఫస్ట్ ఆలోచన వచ్చేది వాళ్ళకి ఏమిటంటే, నేను చనిపోవాలి, నా బ్రతుకు వేస్ట్. వద్దు నాన్న, దేవుడు అంటున్నాడు ఓర్చుకో. నువ్వు ఎంత ఓర్చుకుంటే నువ్వు అంత అధికముగా సాధించగలుగుతావు లైఫ్లో. ఫ్యూచర్ చాలా గొప్పది నాన్న, చాలా గొప్పది. మనము చూడలేనివి, గ్రహింపలేని విషయాలు దేవుడు ఒకరోజు దేవుడు మనకి బయలుపరుస్తాడు. దేవుడు అంటున్నాడు కదా, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. నువ్వు గ్రహించలేని సంగతి, గూఢమైన రహస్యమైన సంగతి నేను నీకు చెప్తానంటున్నాడు కదా. కాస్త ఓపిక పట్టమ్మా, కాస్త ఓర్చుకోండి. భార్యాభర్తలు ఒక మాట ఎవరైనా అన్నారనుకోండి, వెంటనే రియాక్ట్ ఎందుకు కావాలి? మనం ఎందుకు వెంటనే స్పందించాలి? నా జీవితంలో నేను చాలా ఎగ్జాంపుల్స్ ఇవ్వగలుగుతాను. నేను ఎంత ఓర్పు నేర్చుకున్నాను. నా సొంత వాళ్ళు ఎన్ని మాటలు నన్ను అన్నా కూడా నేను స్పందించలేనందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటాను. ఎందుకో తెలుసా? ఒకవేళ నేను స్పందించుంటే, వాళ్ళ అవసరములో ఉన్నప్పుడు నా దగ్గరకు వచ్చి సహాయం కోరుకొని ఉంటే, నేను ఆ చేదు అనుభవంని జ్ఞాపకం తెచ్చుకొని వారిని తృణీకరించేవాడిగా ఉండిపోయేవాడిని. అప్పుడు దేవుడు నన్ను లెక్క అడిగేవాడు. అది నేను మనసులో పెట్టుకోలేనందుకు, నేను త్వరగా రియాక్ట్ కానందుకు, నేను సమాధానము కలిగి నిబ్బరము కలిగి నేను ఉన్నందుకు, వాళ్ళు సహాయం కోసం వచ్చినప్పుడు మంచి మనసుతో, దేవుని మనసుతో, దేవుని ప్రేమతో మరలా వారికి నేను సహాయం చేయగలిగే కృప నేను పొందుకున్నాను. ఆ స్థితిలో నేను ఉన్నప్పుడు దేవుడు నన్ను రెట్టింపుగా దేవుడు నన్ను ఆశీర్వదించాడు. సో ఐ ఆల్వేస్ ఏనన్నా, ప్రతి దానికి రియాక్ట్ అవ్వాల్సిన అవసరము లేదు. అసత్యానికి ప్రాముఖ్యంగా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఓర్పు అనేది దేవుడు మనల్ని చాలా స్పష్టంగా, ఇట్ ఈస్ అ కమాండ్ ఫ్రమ్ గాడ్. బీ పేషెంట్ టువర్డ్స్ ఆల్ మెన్. మంచి వాళ్ళ వైపు పేషెంట్గా ఉండండి, చెడు వారి వైపు కూడా పేషెంట్గా ఉండండి. ఎందుకంటే చెడ్డవాళ్ళు కూడా మారే అవకాశము ఉన్నది కాబట్టి, దేవుడు వారికి అవకాశం ఇస్తాడు కాబట్టి కాస్త ఓర్చుకుందాం. మీకు తెలిసిన వారిలో ఎవరిలోనైనా ఏదైనా మీకు నచ్చనిది ఉంటే కాస్త ఓర్పు సహనంతో మీరు ప్రార్థన చేయండి. తప్పకుండా మీ ప్రార్థనకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. భార్య భర్తల కోసము, భర్తలు భార్య కోసము, భార్య భర్తలు పిల్లల కోసము ఓర్పుతో సహనంతో వారు మారటానికి ప్రార్థన చేయండి. తప్పకుండా ప్రార్థనకు ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. షలోమ్. దైవజనులు బోధించిన మరిన్ని ప్రసంగాలను విని ఆత్మీయంగా బలపడాలని ఆశ కలిగిన వారు రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ యూట్యూబ్, రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ ఫేస్బుక్, రాజా_హెబెల్ ఇన్స్టాగ్రామ్, రాజా_హెబెల్_RFM ట్విట్టర్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి.